నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆస్కర్ బరిలో తెలుగు సినిమా నేచురల్ స్టార్ నాని గారి సినిమా అయితే ఆస్కర్ బరిలో ఉంది. అయితే ఈ విషయాలు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. అంటే లాస్ట్ టైం చూసుకుంటున్నట్టయితే మనకి ఆస్కర్ బరిలో RRR మూవీ ఉంది. RRRకి ఆస్కర్ అవార్డు వచ్చింది. సో ఇదే క్రమంలో మన తెలుగు మూవీ అయిన నేచురల్ స్టార్ నాని గారి మూవీ కూడా ఈసారి ఆస్కర్ బరిలో ఉంది. ఆ డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ ఓదేలా డైరెక్టర్. సో అంటే ఎలా పరిగణించాలి, అంటే మూవీని ఎలా తీశారు, ఏ దాంట్లో ఈ మూవీని ఆస్కర్లో నిలబెట్టారు అసలు? ఫస్ట్ ఆస్కర్స్ గురించి మాట్లాడుకుంటే ఏ ఈవెంట్కైనా, అవార్డ్ ఫంక్షన్ ఈవెంట్కైనా బిజినెస్ ప్రతిదీ. అదేమి అంటే ఎవరికో ఏదో తగలబెట్టాలన్న ఇదే ఉండదు. అకాడమీ వాళ్ళు ప్రతి ఇయర్ ఆస్కార్స్ ఇస్తారు. 94th ఆస్కార్కి మనం వచ్చాము ఇప్పుడు 95. సో ఈ 95 ఏళ్ళ చరిత్ర గల ఈ ఆస్కార్స్కి వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్, ఏ వెన్యూలో అయితే మనం ఈవెంట్ చేస్తున్నామో దానికి అందరు సెలబ్రిటీస్ వస్తారు కాబట్టి దానికి సంబంధించి స్పాన్సర్స్, లోగో స్పాన్సర్స్, అడ్వర్టైజ్మెంట్ వేసుకునే వాళ్ళు. నెక్స్ట్ స్ట్రీమింగ్, టీవీలో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్ట్రీమ్ అవుతుందో, టీవీలో కానీ ఇంకెక్కడైనా వాళ్ళు ఎక్కడ వేసినా సరే ఆ స్ట్రీమింగ్ మధ్యలో వచ్చే యాడ్సే వీళ్ళకి ఇన్కమ్. క్రికెట్ అయినా అంతే, క్రికెట్ కూడా అంతే. మనకి ఎక్కడైతే క్రికెట్ మన గ్రౌండ్ ఉంటుందో అక్కడ జరిగే బ్రాండింగ్ ప్లస్ దీన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు వచ్చే బ్రాండింగ్. సో వీటి వల్లే రన్ అవుతుంది ఏదైనా సరే. సో ఆస్కార్ ప్రతిసారి బాగానే రన్ అయింది. లాస్ట్ టైము వాళ్ళకి ఏంటంటే ఒక అనూహ్యంగా కొత్త విచిత్రం చూశారు. ఏంటంటే ఇండియన్స్ ఏదైనా నచ్చితే అందరూ చూస్తారు అని. లాస్ట్ టైం ఆస్కార్స్ మన వాళ్ళే ఆల్మోస్ట్ అసలు ఎక్కడికో ఇప్పుడు మన బిగ్ బాస్ ఎలా చూస్తారు, టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుంది, జబర్దస్త్ అని, ఆ సీరియల్ అని, కార్తీక దీప్ అని ఏవేవో ఉంటాయి. 10 మంది చూస్తున్నారంటే అందరూ చూస్తారు దాన్ని. అట్లా ఆ లెక్కన బీభత్సమైన టీఆర్పీ వచ్చింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏదైనా సరే తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా ఇండియాలో మళ్ళీ తెలుగు వాళ్ళు, ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఇండియాలోనే టాప్ రేటింగ్, హిందీలో కూడా సీరియల్స్ చూస్తారు కానీ మరీ ఎట్లా చూడరు. మన వాళ్ళు ఏంటంటే ఒకటి నచ్చిందంటే అది అందరూ చూసేస్తారు. అప్పట్లో మొగల్ రేకులు, చక్రవాకం, ఒకరికి నచ్చింది అంటే ప్రతి ఒక్కరు అది చూడాల్సిందే. బిగ్ బాస్ ఉంది, ఇదేం షో అంటారు, చూస్తారు. అంటే ఎందుకు ఇట్లుందని చూస్తారు. ప్రతి ఒక్కటి ఏదైనా కొత్తది వచ్చిందంటే మన వాళ్ళు 100% చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య రామ మందిరం, అందరి దృష్టి దానిపైనే ఉండడం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో దిశ మర్డర్ జరిగిందా, వాళ్ళకు ఉరి శిక్ష అని ఒక రోజు పెట్టారు. ఆ రోజు ఎన్కౌంటర్ రోజు అందరూ అదే పనిగా న్యూస్ కత్తుకుపోతారు. ఎలక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టాపిక్ ఏదైనా సరే మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు వాళ్ళు అందరూ కలిసికట్టుగా దాన్ని చూస్తారు. టీవీలో కానీ ఎక్కడ కానీ వాళ్ళకల్లా టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ టైం ఆస్కార్స్ లాస్ట్ టైము ఒక బీభత్సమైన టీఆర్పీని చూసింది. ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా అందరూ చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే టీఆర్పీ ఒక ఎత్తు అయితే, ఓన్లీ ఇండియాలో అది కూడా తెలుగు ఆడియన్స్ చూసిన టీఆర్పీ ఒక ఎత్తు. లైవ్గా ఎర్లీ మార్నింగ్ 5కి అందరూ అట్లా లైవ్ ఇలా చూశారు. మార్నింగ్ వచ్చింది మనకు ఆస్కార్. సో అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇండియా నుంచి అన్న సినిమా వస్తే వాళ్ళు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు మన దాంట్లో ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఇండియాలో లాస్ట్ టైం కూడా తెలుగు సినిమాని వాళ్ళు ఎంపిక చేయలా, అదేదో గుజరాతీ సినిమాకి ఇచ్చారు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. తెలుగు ఎందుకు పైకి వెళ్తుంది అని చెప్పేసి మొత్తం హిందీ సినిమాలే ఉన్నాయి 100. ది స్టోరీ టెల్లర్ హిందీ సినిమా, దాన్ని ఎంపిక 12 ఎంపిక చేశారు. దీంట్లో హిందీవే ఎన్ని ఉన్నాయి. మళ్ళీ మ్యూజిక్ స్కూల్, అది హిందీయే. నెక్స్ట్ శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే అండ్ డంకీ, నాట్ బ్యాడ్, 12th ఫెయిల్. ఇప్పుడు టాప్ 5 అన్నీ కూడా హిందీ సినిమాలైనా. తెలుగు నుంచి దసరాని ఎంపిక చేశారు. దసరాని ఎందుకు ఎంపిక చేశారంటే ఆ 12లో దసరాతో పోలిస్తే మిగతా సినిమాలకి కొంచెం మైలేజ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు దసరా వర్సెస్ డంకీ అంటే ఆబ్వియస్లీ విల్ గో ఫర్ డంకీ, అంతే కదా. సో దీంట్లో హింస, రక్తపాతం ఇవన్నీ కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఆస్కార్ వాళ్ళు ఎట్లా తీసుకోరు దాన్ని. కావాలనే దసరాని ఎంపిక చేశారని నేను చెప్తా. ఇంకా దేన్ని ఎంపిక చేసుకోవచ్చు, మనోళ్ళే రాజకీయాలు, మన వాళ్ళే. దసరా వాళ్ళు అసలు అనుకోవాలా మేము ఆస్కార్ కొడతాము, ఏదో ఇరగదీస్తామని చెప్పి. ఉన్నాయి బోల్డ్ సినిమాలు ఉన్నాయి. మీకు అంతగా కావాలంటే ఎన్ని సినిమాలన్నా, 1 కాదు 2 కాదు. ఈ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఒక సినిమా కూడా ఆస్కార్కి ఎంపిక బలగంకి ఇవ్వరు. ఎందుకంటే బలగంకి అవార్డ్ ఓరియంటెడ్, ఆస్కార్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇది మీట్ అవ్వదు. అంటే దాని ప్రాబ్లం ఏంటంటే
ఇది మూఢనమ్మకాల్ని ప్రొజెక్ట్ చేసేలాగా ఉంటుంది కాకి ముట్టుడు అనేది. అది మనకి ఎమోషనే కనెక్ట్ అవుతుంది. కానీ అది ఈవెన్ దసరా రక్తపాతంలో చూస్తే ఎక్కువే, మద్యపానం చూస్తే ఎక్కువే, అన్ని ఎక్కువే దాంట్లో. అండ్ ఇట్లా తల నరికేస్తాడు. అవును, యు అండర్స్టాండ్. వాటిని అవార్డు వల్ల అసలు తీసుకోరని తెలిసే వీళ్ళు కావాలని. ఇప్పుడు హిందీలో మంచి క్లాసిక్ సినిమాలన్నీ ఎంపారు. మరి ఆ పట్టాను, జవాన్ వాటిని పెట్టుకోవచ్చుగా, పంపరు. వై? బికాస్ వాటికి రావని తెలుసు. అది ఓవర్ సినిమాలని అర్థమైపోయింది వీళ్ళకి. అదేం సూపర్ హీరో పవర్స్ కాదు. సో అట్లా కావాలనే దసరాకి ఇచ్చారు. అది అర్థమైపోతుంది ఆల్మోస్ట్. క్లాసిక్ సినిమాలన్నీ ఎంపిక చేసి మిగతా లాంగ్వేజెస్లో మన దగ్గర ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? దసరా వాళ్ళు తీయడం కూడా అవార్డు కోసం తీలా, కమర్షియల్ సినిమానే తీసుకున్నారు వాళ్ళు. కమర్షియలే అవార్డు కోసం తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, రేర్గా క్లాసిక్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు బలగం ఉంది, వాళ్ళు ఏదో థియేటర్లు కాదు, ఒక మంచి పేరు కోసమే తీశారు. అఫ్ కోర్స్ దానికి 50-60 అవార్డులు వచ్చాయి. దిల్ రాజు గారు కూడా అన్నారు దీన్ని నేను ఆస్కార్ వరకు తీసుకెళ్తాను అని. ఇన్ కేస్ పట్టుకెళ్తే వస్తుంది. కెమెరాకి ఆల్రెడీ దానికి ఆ కెమెరామెన్కి ఇంతకుముందే మేఘాలయలో ఏదో నాగాలాండ్ మేఘాలయ సైడ్ ఏదో సినిమా తీస్తే దానికి షాంఘై అవార్డు వచ్చింది. సో అవార్డు ఓరియంటెడ్ ఎలా సినిమాలు తీయాలో అబ్బాయికి తెలుసు, కొట్టిన పిండి. అట్లాంటివన్నీ వదిలేసి నేను ఇప్పుడు బలగంకి ఎందుకు ఇవ్వలేదని అనట్లా, దసరాకి ఎందుకు ఇస్తున్నారని కూడా అడగట్లా. జరిగిన రాజకీయం ఏం జరిగిందంటే మనలో మన వాళ్ళకి అంటే అవార్డు కోసమే సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ఒక కల్ట్ కమర్షియల్ సినిమాని, ఇప్పుడు స్కందాన్ని ఆస్కార్ ఇస్తే ఏం చేస్తారు మామూలుగా. అట్లాంటి స్కంద చెత్త సినిమా నేను అనట్లా. వాట్ ఎవర్ అంటే బిజినెస్ కోసమే వాళ్ళు సినిమాలు తీసుకుంటారు. అవుట్ అండ్ అవుట్ ఎంత కమ్మాము, ఎంత కొన్నాము, ఎంత వచ్చింది కదా. ఒక మంచి పేరు కోసం ఏదో సాధించాలని, జనాలకి ఏదో చూపించాలని, వాళ్ళ ఆశయం నింపాలని, సందేశం ఇవ్వాలని తీసే కొన్ని సినిమాలు ఉంటాయి. అవునా? అట్లాంటి సినిమాలనే అవార్డులకు పరిగణిస్తారు. వాళ్ళు కూడా ఎప్పటికైనా లాస్ ఏంజల్స్లో ఏదైనా అవార్డు వస్తుందేమో, లేకపోతే ఐక్యరాజ్య సమితిలో మా సినిమా ప్రదర్శిస్తారేమో, కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మా సినిమా ప్రదర్శిస్తారేమో, గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో వేస్తారేమో. ఇట్లాంటి కొన్ని అంశాలు మైండ్లో పెట్టుకునే తీస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంకోటి సరే, మలయాళం నుంచి 2018 సినిమా నిజంగానే మనకి వరదలు వచ్చాయి, పాపం అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సిచ్యువేషన్ని ఎంతో మంది ఫేస్ చేశారు. జపాన్ వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు రెగ్యులర్గా భూకంపాలు వస్తూనే ఉంటాయి. అమెరికాలో కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఫేస్ చేసినా ఉన్నాయి. సో అందరికీ ఎమోషన్, అవును నిజమే, మా జీవితంలో కూడా ఒకరోజు ఇలా జరిగింది, అందరు ప్రాణం పెట్టి చూస్తారు. దానికి ఇవ్వచ్చు, తప్పులేదు. వీళ్ళు కూడా అలా రియలిస్టిక్గా తీశారు దాన్ని. ఎమోషన్స్ పండుతాయి. ఇంకా హిందీలో మళ్ళీ ఘూమర్, అండ్ అలాగే ఇంకో హిందీ సినిమా జిగ్వాటో, అన్ని హిందీ సినిమాలకు ఇచ్చాడు. ఒక తమిళ్, ఒక మలయాళము, ఏదో ఉండాలి కదా అని ఒక తెలుగు. మళ్ళీ లెక్క ఫీల్ అయిపోతారేమో అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఎట్లా తెలుసు వీటికి రావు అని చెప్పేసి. ఇన్ కేస్ ఒకవేళ ఇవన్నీ డౌన్ అయ్యి ఇన్ కేస్ ఒక మలయాళం సినిమాకి వచ్చినా, మలయాళం సౌత్ నుంచి ఇంకో ఇండస్ట్రీ బాగుపడితే సంతోషమే. కానీ అవార్డు సినిమాలు ఇప్పుడు మన కన్నడ నుంచి కూడా మంచి క్లాసిక్ సినిమాలు మొన్న పాపం వాళ్ళే మంచి వచ్చాయి. ఒకటి అక్కడి నుంచి, ఒక తమిళ్ అందమైన సినిమా, ఒక తెలుగు అందమైన సినిమా, ఒక మలయాళం అందమైన సినిమా. మలయాళం సెలెక్షన్ బాగానే ఉందనుకో. ఇట్లా 4-5 సినిమాలు పంపిస్తే సౌత్లో ఎవరికి వచ్చినా పీపుల్ ఆర్ హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు. ఏ తెలుగుకే రావాలన్న స్వార్థం వాళ్ళకి కూడా మనకు లేదు. అట్లాంటి నార్త్ నుంచి మొత్తం ఉన్న ఇప్పుడు నువ్వు 12 సినిమాలు అంటే 10కి 10 అక్కడ నుంచి దింపి మిగతా పోనీలా ఇలా కొట్టిద్దాం అనేసి ఉంటే అది ఒకటి. పోనీ ఇచ్చిన సినిమా ఏమైనా నువ్వు సెలెక్ట్ చేసింది దానికి ఏమైనా మీనింగ్ ఉందా అంటే అవార్డుకి అర్హత లేని సినిమాని తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఎట్లా సెలెక్ట్ కాదని నీకు తెలుసు. సో మిగతా 8 హిందీ సినిమాల్లో ఏదో ఒకటి పంపించేస్తావు, మాకు నార్త్ కూడా బాగుపడింది ఇండియాలో అని చూపించుకోవడానికి. ఇక్కడ అదేం లేదు. మొత్తానికైతే ఆస్కార్ అన్యాయమే జరిగింది ఈసారి. కానీ లాస్ట్ టైం కూడా అన్యాయమే జరిగింది. రాజమౌళి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో రకంగా నిలబెట్టుకొని అవార్డు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా కొంచెం, ఇప్పుడు దిల్ రాజు గారైనా బలగం కోసం కొంచెం ఖర్చు పెట్టుకొని అక్కడ ఉండి అందరికీ షోలు వేసి చూపించి, ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉండే 10,000 మందిలో 300 మంది తలూపితే చాలా సినిమాకి అవార్డు ఇచ్చేస్తారు. కానీ 300 మందికి చూపించడము ఇది ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటారు నలుమూలన. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కొన్ని రోజులు ఉండి
ఎక్స్పెన్సెస్, హోటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కట్టుకొని క్యూబ్ లాంటి చిన్న థియేటర్లు తీసుకొని వీళ్ళందరికీ ఇన్విటేషన్లు ఇచ్చి వీళ్ళకి టు అండ్ ఫ్రో క్యాబ్ ఫ్లైట్ ప్రొవైడ్ చేసి సినిమా చూపిస్తారు ఇన్విటేషన్ ఇచ్చి. రైట్. వాళ్ళు వచ్చి చూస్తారు, చూస్తే ఇది కదా మొన్న మనకు చూపించిందని చెప్పేసి 300 మంది తలెత్తే చాలు దానికి ఆస్కార్ వచ్చినట్టే. దానికోసం మనం కష్టపడాలి యాక్చువల్గా చెప్పండి. అదే ఖర్చు లాస్ట్ టైం వాళ్ళకి అయింది కూడా. ఈసారి కూడా ఒకరు దిల్ రాజు గారు ప్రైవేట్గా వెళ్ళి ఇన్ కేస్ బలగంకి ఆ మాత్రం ఏమైనా చేస్తే నిజంగా ఇంకో ఆస్కార్ తెలుగుకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం సినిమాకి కూడా ఆస్కార్ వచ్చింది. నాకు నార్త్ సినిమానే కాదు, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ విషయాలు కూడా ఒక రీజన్ కి అంటే తెలంగాణ రీజన్ లో ఎలాంటివి ఉంటాయి అంటే వాళ్ళ మధ్యలో బంధాలు ఎలా ఉంటది, అక్కడ కల్చర్ ఎలా ఉంటది అనేది క్లియర్ కట్ గా చూపెట్టారు. అవును, తెలంగాణలో ఎట్లా ఉంటది ఏంటనేది. అది కథ ప్రకారంగా అయితే బలగంకి రాదు, ఎందుకంటే అది మూఢనమ్మకాలు ప్రొజెక్ట్ చేసేలాగా ఉంది. కెమెరా తరఫునో ఇంకా వేరే టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఇవ్వచ్చు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.